పెట్టచ్చాను అలా తీసాను. దత్త పూజ అయిపోతుంది, అది ఇంకా 2 రోజుల్లో. ఇంకా వేళ అంతా మాకు సత్సంగం లేదు, ఇంకా పుస్తకాలే చదువుతాం. ఈ వారం రోజుల నుంచి సత్సంగం వచ్చేసింది, అందుకని సత్సంగం ఇది 2 అసలు ఖాళీ ఉండట్లేదు. అయినా లేదు, నేను కొద్దిగా వీడియో తీసాను వంకాయ గురించి. నాకు వంకాయ గురించి వీడియో పెడుతున్నాను చూడండి. ఇదండి, భక్తి మార్గంలో ఉండాలి, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అనుకుంటూ గురువులందరికీ సాష్టాంగ నమస్కారాలు. ఎందరో మహానుభావులు పాదావందనాలు చెప్పుకుంటూ మంచి పనులు చేసే వాళ్ళకి, మంచి మాటలు చెప్పే వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకి, అబద్ధాలు సాడీలు సోడీలు మనిషి లేనప్పుడు మనిషి మాట్లాడేవాళ్ళు వాళ్ళకి కాదు, మంచిగా ఉండేవాళ్ళు అందరికీ పాదాభివందనాలు, కోటి నమస్కారం, శతకోటి నమస్కారాలు చెప్పుకుంటూ మా దివ్య బాబాజీకి ఆత్మానంద స్వరూపానికి, బాబాకి, సాయినాథ్ మహారాజ్కి, రమణ మహర్షికి, వీళ్ళందరూ దక్షిణామూర్తికి, దత్తాత్రేయుడు, ముఖ్యంగా దత్తాత్రేయుడు అసలు గురు, దక్షిణామూర్తి ఆదిగురుడు శివుడు, వీళ్ళందరికీ పాదాభివందనాలు, శతకోటి నమస్కారాలు చెప్పుకుంటూ ఏంటంటే మనిషి లేనప్పుడు మనిషి మాటలు, సాడీలు సోడీలు, వ్యాపారస్తులు, కబుర్లు, ఇవన్నిటికీ ఒక వాళ్ళకు ఇది మంచిగా ఉండాలి, మంచి మాటలు చెప్పుకోవాలి. మంచి వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు. సాడీలు సోడీలకి మనిషి దగ్గర మనిషి మాట, మనిషి లేనప్పుడు మనిషి మాటలు మాట్లాడే వాళ్ళకే అసలు దేవుడు హరిసించడం అన్నట్టు, అది వాళ్ళకి ఎప్పుడోకప్పుడు దెబ్బ కొడతానే ఉంటాడు. సాడీలు సోడీలు ఏంటి, మనిషి ఉన్నప్పుడు మనిషి మాట, మనిషి లేనప్పుడు మనిషి మాటలు అలా చెప్పకూడదు కదా. మనుషులు అన్నాకని మంచి పనులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు. వాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు, జ్ఞానం చెప్పేవాళ్ళు, మంచి ఆత్మ ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు.